ఈరోజు అగ్ని వంటి శ్రమల్లో ఉన్నావా? తప్పించుటకు సమర్థుడైన వాడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన కృప కొరకు నువ్వు వేడుకో, ఆయన కృప కొరకు కనిపెట్టు. కృప కోసం మనం వేడుకోవాలి. నేటి దినాల్లో ఏం కావాలి మనకు? చెప్పాలి, కృప కావాలి, కృప కావాలి మనకు. ఆ కృపే మనల్ని నిలవబెట్టేది, ఆ కృపే తల ఎత్తి నిలిపేది, ఆ కృపే మనల్ని విడిపించేది, రక్షించేది, దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేది ఆయన కృప. ఆ కృపే కనుక లేకపోతే, ఆ కృపే సంపాదించుకోలేకపోతే మనం ఏం సాధించగలం? ఎంత ప్రయాసపడితే మాత్రం ప్రయోజనం ఉంటుందా? ఉండదుగా. ఎంత ప్రయాసపడితే మాత్రం ప్రయోజనం ఏంటి? సంపాదించినంత కూడా చిల్లి సంచులో వేసినట్లుగా అయిపోతుందిగా. ఆయన కృప కావాలండి మనకు. ఇదిగో